ఇప్పుడు ఆల్రెడీ అమరావతి రాజధానిగా గెజిట్ వచ్చేస్తే ఆ కేసు వ్యవహారం మళ్ళీ చర్చల్లోకి వస్తుందా, లేదా ఆ కేసుని మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిందేనా ఈ ప్రభుత్వం? ఇప్పుడు వాస్తవంగా అమరావతి రైతుల ఆందోళన ఆకాంక్ష ఏంటంటే భవిష్యత్తులో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన లాంటి ప్రయత్నం ఇంకొక పాలకుడు చేయకుండా ఉండటం కోసం అమరావతి మాత్రమే ఏకైక శాశ్వత రాజధాని అని చెప్పని ఒక అధికారిక నిర్ణయం జరగాలి అని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది 29 గ్రామాల ప్రభుత్వానికి సహకరించి భూములు ఇచ్చిన రైతుల కోరిక మాత్రమే కాదు, 5 కోట్ల ప్రజల కోరిక కూడా. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ప్రజలు కూడా, జగన్మోహన్ రెడ్డిని ఆదరించి ఓట్లేసిన ప్రజలు కూడా వాళ్ళ పిల్లలు ఒక ఎగ్జామ్లో మీ రాష్ట్ర రాజధాని ఏంటంటే సమాధానం చెప్పలేని ఒక సందిగ్ధ స్థితిలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నిలబెట్టాడు. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరిగే తీరాలి అని చెప్పని శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా అన్ని ప్రాంతాల ప్రజలు ఏకోన్ముఖంగా ఇచ్చిన తీర్పు మొన్నటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. అటువంటి తీర్పు దక్కిన నేపథ్యంలో అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని స్పష్టత చేయడానికి ఇక్కడ ఒక అంశం ఉంది. సాంకేతికంగా ఇందాక మీరు చెప్పినట్టుగా 2022 మార్చి 3వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని, అమరావతి విషయంలో మళ్ళీ లెజిస్లేషన్ చేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర శాసనసభకు కూడా లేదు. అలాగే అటువంటి ప్రయత్నం ఏదైనా జరగాలి అని అంటే పార్లమెంటులో రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయటం ద్వారా మాత్రమే జరగాలి తప్ప శాసనసభ ఆ నిర్ణయాలు చేసే అధికారం లేదు అని చెప్పని ఒక తీర్పు ఇచ్చారు. అంటే రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనేది స్పష్టత వచ్చేసింది.